వివిడి న్యూస్ ప్రేక్షకులందరికీ ఒక సువర్ణ అవకాశం. మీరు మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా? మరి ఎందుకు ఆలస్యం? మీకోసం మన వివిడి న్యూస్ టీవీ ఉచిత ప్రకటనలు ఇవ్వడానికి మీ ముందుకు వచ్చింది. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9392388379. ఇప్పుడు మన వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ లోకల్ ఛానల్ నెంబర్ 99 నందు మరియు యూట్యూబ్ నందు వీక్షించగలరు. పని కావాలంటే పక్కలోకి రమ్మంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అనుచరుడి అరాచకాన్ని బయటపెట్టిన మహిళ. సీఐ కేసు తీసుకోవడం లేదని తనకు న్యాయం చేయాలని బాధ్యురాలి ఆవేదన. బాలకృష్ణ ఇంట్లో ఆడబిడ్డకు ఇలా జరిగితే ఊరుకుంటారా అని ప్రశ్న. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే అవుట్ సోర్సింగ్ ముస్లిం మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులు. నా కొడుకు నేను మా అమ్మనా? మీ అమ్మ ఉందా? అవునా. ఎవరు లేకపోతే అది చేసుకునేది అనమాట, అంతే. ఎవరితో? నీతో. ఎవరో నేను మాట్లాడి పెడతా. ఎవరో చెప్పనా? నేనే చేస్తాను, వచ్చి నీకు నాకు పని ఇప్పించేస్తా. నేను అలాంటి దాన్ని కాదన్నా. ఏమో నీ ఇష్టం ఉంటే మాట, నీకు పని అయితే ఇప్పిస్తా. నేను అలాంటి దాన్ని కాదు. అట్లా పని అయితే నేను ఒప్పుకోను. ఏమి డబ్బులు ఇవ్వలేమో అని నేను అడుగుతాను అంతే. డబ్బులు ఏం లేదు, వాళ్ళు అదే ఆలోచిస్తున్నారు. నీకు అదే మాట్లాడు, లేకపోతే లేదు, నీ ఇష్టం. ఆ పని లేకుండా మాట్లాడగలేదన్న. అట్లా ఆడలతో అట్లా ఇది ఉంటేనే ఏమన్నా అడుగుతాను. డబ్బులు అంటే డబ్బులు మాట్లాడతాను. ఇది ఏమన్నా ఇది వేరే అంటే డబ్బులు అయితే అవసరం ఉంటుంది. 50,000 60,000 వస్తుంది శాలరీ వన్ ఆయనకి. ఒకసారి అడిగి చూడనా ఒకసారి. సరేనా? సరే. అందరికీ నమస్కారం. నేను శానిటేషన్ వర్కర్ హిందూపురంలో హాస్పిటల్లో పనిచేస్తున్నాను. ఇలా చింటూ అనే వ్యక్తి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. పోలీసులకు ఇంటి దగ్గరకు పంపించి అమర్ అనేవాడు, చింటూ అనే వ్యక్తి, ఇద్దరు నాకు ఇక్కడ పని లేకుండా చేసినారు, ఇక్కడ ఇల్లు లేకుండా చేస్తున్నారు. అదేమని అడిగితే మళ్ళీ కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి వెళ్తే సీఏ గారు కూడా కంప్లైంట్ తీసుకోలేదు. అందువల్ల నాకు చాలా ఇదిగా ఉంది. నాకు న్యాయం చేయండి సార్, కొంచెం అర్థం చేసుకోండి. బాలకృష్ణ గారికి నేను చెప్తున్నాను. నా బాధ ఎవరు చెప్పుకోలే, మాకు ఎవరు లేరు అండగా. నాకు చాలా హింసిస్తున్నారు సార్. నాకు ప్రాణహాని కూడా ఉంది. అందుకే సీఏ గారికి చెప్తే సీఏ గారు తీసుకోలేదు. అందుకే డిఎస్పీ మేడంకి నేను చెప్తున్నాను, మేడం మీరే నాకు అండగా ఉండాలని కోరుకుంటున్నాను. నాకు ఎవరు లేరు మేడం. నా కొడుకు, మా అమ్మ కూడా వికలాంగురాలు. దాన్ని చాలా హింసిస్తున్నారు హాస్పిటల్లో. పని ఇవ్వకపోతే వాళ్ళ దగ్గర పడుకోవాలంటున్నారు మేడం. ఇది ఎక్కడ న్యాయమో అడిగితే ఎవరు పట్టించుకోవట్లేదు. మా హలీలాల్ మసీద్లోకి వచ్చి నేను మాట్లాడితే వైఎస్ఆర్ తరపున వస్తున్నారని చెప్తున్నారు. వాళ్ళ తరపున వీళ్ళ తరపున నేను రాలేదు మేడం. న్యాయం జరగాలని వచ్చినాను నేను. ఆయన న్యాయం చేయట్లేదు ఇక్కడ. మీరే నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను బాలకృష్ణ గారు. మీ ఇంట్లో ఒక ఆడబిడ్డ ఇలా జరిగితే మీరు ఊరికే ఉంటారా? నా బాధ చాలా ఇదిగా ఉంది. నాకు ఈ తిండి కూడా లేకుండా చేస్తున్నారు వాళ్ళు. మీరే నాకు న్యాయం చేయాలి ఎలాగైనా కానీ. ఇదే నా మన్నవి. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.